జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. షూటింగా? నమస్కారం సార్, మీరేనా దీని యజమానే? నా పేరు నాగేశ్వరరావు, ప్రొడక్షన్ మేనేజర్నే. జీతెలికే కొత్త సీలో చాట్ చేస్తున్నావా? లొకేషన్ చూడడానికి వచ్చినావా? షూటింగా? లొకేషనా? ఇది షూటింగ్ ఇల్లు కాదండి. నేను అదే చెప్పా, వీళ్లే చూస్తామన్నారు. చూడనివ్వండి, ఇంత దూరం వచ్చారు కదా. ఇవ్వనన్నప్పుడు చూడటం ఎందుకు? ఇవన్నీ మీ అత్తగారు ఉన్నప్పుడు చేయాల్సిన పనులు. వాళ్ళు చూసిపోయేదానికే కదా. చూడని, అత్తగారు లేరు కదా ఇప్పుడు. మేడం, బెడ్రూమ్స్ ఎన్ని ఉన్నాయి? 3 బెడ్రూమ్స్. నాగేశ్వరరావు గారు, 3 బెడ్రూమ్లు ఉన్నాయంట. సరిపోతాలే. హలో, ఏందే మేము ఇయ్యమో అంటుంటే 3 బెడ్రూమ్లు సరిపోతాయి అంటున్నారు. ప్రాపర్టీ బాగుండదు అన్నారు. ఏందబ్బా మీ గోళ? చూడండి, నేను చెప్తా. అది నా రూమ్. ఒక్క నిమిషం సార్. నాగేశ్వరరావు గారు, ఈ బెడ్రూమ్ ఓకే. ఈ బెడ్రూమ్ నాగేశ్వరరావు గారు, ఇది కూడా బాగుందండి. ఏమండి, ఆ బెడ్రూమ్ లోకి పోబాకండి, అది మా అత్తగారిది. జస్ట్ చూస్తా అండి. ఏంది ఇదంతా చెప్పా? నాగేశ్వరరావు గారు, ఆ బెడ్రూమ్ బాగుంది, మనం హీరోయిన్ పెట్టేసుకోవచ్చు. సరే సరే, ఎక్కడ ఏ బెడ్రూమ్ ఉందో ఏం కావాలో మీరు చూసుకోండి. మిగతా విషయాలు నేను చూసుకుంటాను. చూడు. హలో, మేము ఇవ్వమంటుంటే మీరేదో ఈ ఇంట్లో షూటింగ్ చేయబోతున్నట్టే మాట్లాడుతున్నారు. అమ్మా, మాట్లాడదాం. నీ ఏండే ఉంటాయి, షూటింగ్ చేసుకుని పోతాం. హలో, ఇందాకేమో చూసిపోతామన్నారు, ఇప్పుడేమో షూటింగ్ అని మాట్లాడుతున్నారు. ఇదంతా కుదిరే పని కాదు కానీ మీరు పోండి, పోయి బయటికి పోండి. బయటికి పో. నాగేశ్వరరావు గారు, వీళ్ళ నంబర్ తీసుకోండి. గీత ఏంది గీత ఇదా? సార్, మీ నెంబర్ చెప్పండి. ఏమండి, ఈ ఇంటి యజమాని నేను కాదు, అయినా మా నెంబర్ మీకెందుకు? సరే సరే, తర్వాత మాట్లాడుకుందాం. ఇల్లు అయితే చూడ చక్కగా ఉంది. ఏడ చూసినా ఇట్లాంటి ఇల్లు దొరకదా. భలే కట్టుకున్నారా. మీరు షూటింగ్ ఇచ్చినారంటే మీ ఇల్లు రోజు సీరియల్ కనపడతా ఉంటది, పెద్ద ఫేమస్ అయిపోద్ది. ఈ ఇల్లు ఆల్రెడీ ఫేమస్ గానా, ఇంకా టీవీ సీరియల్లో ఫేమస్ అవ్వాల్సిన కర్మ ఏం పట్టలేదులే. మీరు పోండి పోండి. సార్, నాకు వచ్చిన డౌట్, ఇంటి బయట పావలా నిలయం ఉండదేంది? అది ఇంటి పేర్లే. అదే నేనేడ చూడలా, చాలా విచిత్రంగా ఉన్నది పావలా నిలయం. ఏందని కదా? నువ్వు లొకేషన్ చూసేదానికి వచ్చినావా, కథ కనుక్కునేదానికి వచ్చినావా? ఇటువంటివన్నీ కనుక్కుంటేనే కదా సార్ కథలు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఆ కథ ఇప్పుడు చెప్పలేనులే కదా, ముందు మీరు బయలుదేరండి. సర్లేండి. ఈ సామాన్లు ఏంటి ఇన్ని ఉండే? ఇన్ని సామాన్లు ఎవరు వాడరు కదా ఇంట్లో. పైగా ఒక్కో సామాన్ మీద పేరు రాసి స్టిక్కర్లేసి పెట్టారేంటి? ఆ కథలన్నీ ఎందుకండి? ఇల్లు చూసారు కదా, ఇంకా మాకు పనులుండాయి, మీరు బయలుదేరండి. ఏం జరుగుతుందా? ఎవరు ఇల్లు? షూటింగ్ ఇల్లు కావాలంటరా. ఏమంటే ఏనట్లేదు. పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.